ఈరోజు భారత కార్మిక సంఘాల సమాఖ్య ఏఐటియు పెద్దపల్లి జిల్లా కమిటీ సమావేశం గోదావరికని గాంధీనగర్లోని ఐఎఫ్టియు కార్యాలయంలో జిల్లా అధ్యక్షులు ఈ నరేష్ అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన ఐఎఫ్టియు రాష్ట్ర అధ్యక్షులు ఐ కృష్ణ మాట్లాడుతూ రాష్ట్రంలో కార్మిక వర్గం ఎదుర్కొంటున్న సమస్యల పట్ల కాంగ్రెస్ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలను విడనాడాలని, కనీస వేతనాలు 26,000 ఇవ్వాలన్నారు. కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ విధానాన్ని రద్దు చేసి రెగ్యులరైజ్ చేయాలని కోరారు. కేజీబీవీలో పనిచేస్తున్న నాన్ టీచింగ్ సిబ్బంది జీతాలు పెంచకుండా అధిక పని చేయిస్తూ శ్రమను దోపిడీ చేస్తున్నారని అన్నారు. తక్షణమే కేజీబీవీ నాన్ టీచింగ్ సిబ్బందికి జీతాలు పెంచాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో ఐఎఫ్టియు జిల్లా ప్రధాన కార్యదర్శి బి అశోక్, ఉపాధ్యక్షులు చిలుక శంకర్, జిల్లా నాయకులు ఈదునూరి రామకృష్ణ, ఐ రాజేశం, ఎం దుర్గయ్య, జి మల్లేశం, బి బుచ్చయ్య, పి స్వామి, కె ఎల్లయ్య, బి కుమరయ్య, తోట్ల రాయమల్లు, చింతల శేఖర్, ఎస్ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. ఇవాళ భారత కార్మిక సంఘాల సమాఖ్య ఐఎఫ్టియు పెద్దపల్లి జిల్లా కమిటీ సమావేశం జరిగింది. ఈ సమావేశం జూలై 9న జరిగినటువంటి భారత కార్మిక వర్గం చేసిన సమ్మెలో పాల్గొన్న కార్మిక వర్గానికి విప్లవ జయజయం తెలుపుతుంది. అదేవిధంగా ఒకవైపున 4 లేబర్ కోడ్స్కు వ్యతిరేకంగా మోడీ ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి కార్మిక విధానాలకు, ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా కార్మిక వర్గం పోరాడుతున్నటువంటి సమయంలోనే ఈ రాష్ట్ర ప్రభుత్వం, తెలంగాణలో అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం 282 జీవో తీసుకురావడం ద్వారా అసంఘటిత రంగంలో పనిచేస్తున్నటువంటి కార్మికుల పనిభారం 8 గంటల నుండి 10 గంటల వరకు పెంచడం జరిగింది ఆ జీవోలో. అదేవిధంగా ఇంతకుముందు అమలవుతున్న లేదా వాళ్ళు సౌకర్యాలుగా ఉన్నటువంటి ఇతర ఓవర్ టైం అలవెన్స్ కావచ్చు, వారాంతపు సెలవులు కావచ్చు, ఫిక్స్డ్ టర్మ్ ఎంప్లాయ్మెంట్ కావచ్చు, అనేక అంశాలను కూడా అందులో పొందుపరచడం జరిగింది. అసలు మొత్తంగా కూడా ఆ జీవో మొత్తం ఒక గందరగోళంగా, ఒక స్పష్టమైనటువంటి విధానంతో ఆ జీవో రాలేదు. రాష్ట్ర ప్రభుత్వం పునరాలోచించి ఆ జీవోని వెనక్కి తీసుకోవాలని, రద్దు చేయాలని చెప్పి భారత కార్మిక సంఘాల సమాఖ్య ఐఎఫ్టియు పెద్దపల్లి జిల్లా కమిటీ రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తుంది.